విశాఖ ఆర్కే బీచ్లో మహాకుంభాభిషేకం అత్యంత కన్నుల పండుగగా సాగుతోంది. మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. సుమారు 1,08,00,000 శివలింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. అక్కడ విశేషాలను మా ప్రతినిధి ప్రసాద్ మరిన్ని వివరాలతో మీ ముందుంటారు. ఒకవైపు సముద్రం, మరోవైపు జన సముద్రం, ఈ రెండింటి మధ్య శివోహం అంటూ నినదిస్తున్న భక్తజనం. విశాఖ సాగర్ తీరమంతా కూడా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎక్కడికక్కడే భక్తితత్వంతో మునిగిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకవైపు ఏదైతే 1,00,00,000 శివలింగాలతో ఏర్పాటు చేసిన అతిపెద్ద శివలింగాన్ని విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి, రుద్రాభిషేకాలు కూడా జరిగాయి. మొత్తం సాయంత్రం అయ్యేసరికి మొత్తం విశాఖ నగరంలో ఉన్న భక్తజనమంతా కూడా సాగర్ తీరానికి చేరుకోవడంతో భక్తుల కోలాహలంతో నిండిపోయిన పరిస్థితి. సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ రాత్రంతా కూడా భక్తజనమంతా కూడా ప్రత్యేకంగా జాగరణ కార్యక్రమంలో ఉంటారు. అందుకు అనుగుణంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఈరోజే ఎవరైతే సీనియర్ నటులుగా, తెలుగు సినీ రంగంలో సీనియర్ నటులుగా ఉన్న పలువురి హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో బి సరోజ, అలాగే జమున, అందరికీ కూడా సన్మాన కార్యక్రమం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ వస్తుంది. అయితే ఈసారి ప్రతిసారి ఉదయం పూట వివిధ శివాలయాల్లో భక్తులు పూజలు ఆచరించిన తర్వాత, అభిషేకాలు చేసుకున్న తర్వాత సాయంత్రానికి విశాఖ సాగర తీరానికి చేరుకొని ఇక్కడే ఉపవాసం చేస్తూ జాగరణ చేసే కార్యక్రమాలు ప్రతిసారి కూడా జరుగుతూ వస్తుంటాయి. ఈసారి కూడా వేల సంఖ్యలో భక్తులు సాగర తీరానికి చేరుకోవడంతో పెద్ద స్థాయిలో కోలాహలం నెలకొంది. మరోవైపు పోలీస్ యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. రాత్రంతా కూడా భక్తులు ఇక్కడే ఉంటూ జాగరణ చేసి రేపు ఉదయాన్నే సముద్ర స్నానాలు ఆచరించడం అనేది ప్రతి ఏటా కూడా జరుగుతూ వస్తుంది. మరోవైపు వివిధ ఆలయాల్లో రాత్రిపూట రుద్రాభిషేకాలు, అలాగే రాత్రి 11 వరకు కూడా ప్రత్యేక పూజలు, శాంతి పూజలు జరుగుతూ వస్తున్నాయి. మొత్తం మీద మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఒక ఆధ్యాత్మికత విశాఖలో వెల్లివిరుస్తోంది. భక్తి తత్వంతో ప్రతి ఒక్కరూ శివనామస్మరణలతో మునిగి తేలుతున్న పరిస్థితి విశాఖపట్నంలో కనిపిస్తోంది. కెమెరామెన్ ప్రేమ్తో ప్రసాద్, AP 24/7 విశాఖపట్నం సాగర తీరం నుంచి.